హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మన కాలేజ్‌లో ఉన్నాం. అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నాం. ఈరోజు మన కాలేజోళ్ళకి పైథాన్ వచ్చా రాదా అని టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మా బ్యాచ్‌కి సి నేర్పియలే. డైరెక్ట్ పైథాన్ నేర్పించారు. నాకు తెలిసి ఒక్కొక్కడు పైథాన్‌లో ఎక్స్‌పర్ట్ ఉంటారు ఇప్పుడు మా కాలేజ్‌లో. సో, అసలు ఎంతొచ్చు పైథాన్ అనేది టెస్ట్ చేద్దాము. ఫస్ట్ మనం అర్జెంట్‌గా వెళ్లి స్టూడెంట్స్‌ని ఎతకాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు అయితే ₹100 ఓరి నీ అబ్బా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి రా. నేను ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. బ్రో ఒక చిన్న పైథాన్ క్వశ్చన్ చూపిస్తా. ఆన్సర్ చెప్తే ₹100 ఇస్తా. చెప్పరా 3 బ్రో. నా ఫ్యామిలీ చెప్తా అన్నాడు రా. क्या बात है सर, क्या बात है सर. అన్ని కాదు. 1 కాదా 0 జీరోడే కాదు. బ్రో మీకు పైథాన్ వచ్చా? కొంచెం బేసిక్స్. మీకు ఒక చిన్న స్నిప్పెట్ చూపిస్తాను బ్రో పైథాన్ కొద్ది. ఆన్సర్ చెప్తే ₹100 ఇస్తాను. ఓకే ఇంకా ఆన్సర్ అవుట్పుట్ సేమ్ ప్రింట్ అవుతుంది. రాంగ్ బ్రో. బ్రో మీకు పైథాన్ వచ్చా? యా ఆఫ్ కోర్స్. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను బ్రో. ఒకవేళ మీరు కరెక్ట్ చెప్తే ₹100 ఇస్తాను. ఓకే, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ బ్రాకెట్లో 1 వస్తుంది. తర్వాత మిగతా 2 లిస్ట్స్ అన్ని ఎంటీ వస్తాయి. పార్షియల్లీ కరెక్ట్ బ్రో. రాంగ్ యాక్చువల్లీ. ప్రతి లిస్ట్ లో ఫిల్ అవుతుంది అనిపిస్తుంది. ప్రతి లిస్ట్ లో స్టార్టింగ్ ఇండెక్స్ లో 1 వస్తుంది అనిపిస్తుంది. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. బ్రో అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. సో మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చిమ్టీ దీనికి ఆన్సర్ చెప్తే బిస్కెట్ ఇస్తుందా? పైథాన్లో ఒక చిన్న కోడ్ చూపిస్తాను బ్రో. ఆన్సర్ చెప్తే మీకు ₹100 ఇస్తాను. జస్ట్ అవుట్పుట్ చెప్పండి బ్రో, మనకి ఎక్స్ప్లెనేషన్ అంత వద్దు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రాంగ్. ఇంకొక బ్రో కూడా ట్రై చేస్తా అన్నాడు. మీ పురుషులన పొలస రాయేస్ రాయేస్ 5 రాంగ్. సార్ మీకు పైథాన్ వచ్చా? పైతానా సైతాన్ కూడా రాదు నాకు. పంచ్ అంటే ఇలా ఉండాలి. బ్రో మీకు పైథాన్ వచ్చా? వచ్చు బ్రో. ఒక చిన్న కోడ్ చూపిస్తాను. ఆన్సర్ గెస్ చేస్తే ₹100 వస్తాయి మీకు. బ్రో గ్రూప్ స్టడీస్ కాదు బ్రో, నువ్వు ఒక్కనే చూడు. వాళ్ళకి తర్వాత ఇస్తాను నేను. 1 2 3 4 5. రాంగ్ బ్రో. ఎర్రర్. బాగుందనా? నిజం బాగుంది. అవుట్పుట్ వస్తుంది. 6.5 hours later. మరి అదేగా చెప్తుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. 1 2 3 4 5 వస్తుంది. రాంగ్ బ్రో. అది రాంగేరా. ఓకే 1 2 3 4 5 ట్రూ, పాప్ ట్రూ, ప్రింట్ 1 ఈక్వల్స్ టు ప్రింట్ 1. ఈ సెట్ ప్రింట్ అవుతుంది కదా, ఈ సెట్ ప్రింట్ అవుతుంది, ట్రూ పాప్ అవుతుంది. అంటే ఈ సెట్ మాత్రమే ఉంటుంది. 1 2 3 4 5 ఆన్సర్. రాంగ్ బ్రో.
పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఎందుకు? చెప్తాను బ్రో. బ్రో మీకు పైథాన్ వచ్చా? ఒక చిన్న స్నిప్పెట్ చూపిస్తాను బ్రో కోడ్ది. అవుట్పుట్ గెస్ చేస్తే 100 రూపీస్ ఇస్తాను. చెప్పురా. అంతేగా 1 2 3 4 5. రాంగ్ బ్రో. పైథాన్కి ఆన్సర్ చెప్తే 100 రూపీస్ వస్తాయి గిఫ్ట్. ఈ కోడ్కి ఆన్సర్ అవుట్పుట్ చెప్పాలి. పైథాన్ అన్న కోడ్ అంటున్నా, పైథాన్ అంటే పాము కదా. అన్న ఇది ఆన్సర్ కరెక్ట్గా చెప్తే 100 రూపీస్. 1 2 3 4 5 ట్రూ, పాప్ ట్రూ, ప్రింట్ 1 కరెక్ట్. దాని అవుట్పుట్ చెప్పాలి. ఇంత రాదు. నేను పోయి 4 రోజుల క్లాస్ కింద వస్తుందా? నేను పోయి 4 రోజుల క్లాస్ కింద వస్తుందా? అమీర్పేట బాటు. చలో ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం. ఈ ఆన్సర్స్ చూసినాక అరే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినారా నేను అని అనిపిస్తుంది పక్క. ఫస్ట్ ఈ కోడ్ చూడగానే మనకి అవుట్పుట్ ఇలా వస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ లిస్ట్ లో 1 ప్రింట్ అయ్యి మిగతా 2 ఎంటీ లిస్ట్లు వస్తాయి. కాకపోతే అక్కడే మీరు పప్పులో లెగ్గేసినట్టు మనకి పైథాన్ లో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది 3 సపరేట్ లిస్ట్ ని క్రియేట్ చేయదు. ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసి దాని రెఫరెన్స్ ని 3 టైమ్స్ కాపీ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక్క దాంట్లో మాడిఫై చేస్తే అన్ని అప్డేట్ అవుతాయి అన్నమాట. కమింగ్ బ్యాక్ టు అవర్ కోడ్, మనం 1 ని అపెండ్ చేస్తున్నాం. సో సింగిల్ షేర్డ్ లిస్ట్ కాబట్టి ప్రతి దాంట్లో 1 అప్డేట్ అవుతుంది. సో దట్ ఈస్ అవర్ అవుట్పుట్. దీని నుంచి మనం నేర్చుకునే ఇంపార్టెంట్ లాజిక్ ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇది 3 సపరేట్ లిస్ట్ని క్రియేట్ చేయదు. జస్ట్ దాని రెఫరెన్సెస్ని కాపీ చేస్తుంది. ఒక దాంట్లో మనం చేంజెస్ చేస్తే ప్రతి దాంట్లో అప్డేట్ అవుతుంది. అది సెకండ్ కోడ్ అయితే డెడ్ ఈజీ. ఇది చాలా మందికి వచ్చే ఉంటుంది, కాకపోతే జస్ట్ ఫోకస్ చేయలేదు అంతే. ఫస్ట్ మనకి ఒక లిస్ట్ ఇచ్చారు, దాంట్లో నుంచి పాప్ ట్రూ అని ఇచ్చారు. తర్వాత మళ్ళీ పాప్ అయిన తర్వాత సేమ్ లిస్ట్ని ప్రింట్ చేయమన్నారు. పాప్ ట్రూ అన్నారు, లాస్ట్ ఐటమ్ కూడా ట్రూ ఉంది. సో 1 2 3 4 5 ప్రింట్ అవుతుందని అది ఆన్సర్ చెప్పారు, కాకపోతే అది రాంగ్. మనకి తెలిసే ఉంటుంది పైథాన్లో ట్రూ రిప్రజెంట్స్ 1 అండ్ ఫాల్స్ రిప్రజెంట్స్ 0. సో ఇక్కడ మనకి పాప్లో ట్రూ అంటే అక్కడ 1 లాగా తీసుకుంటుంది అది. సో 1 నంబర్ ఇండెక్స్ లో ఉన్న ఐటమ్ ని పాప్ చేస్తుంది. మన లిస్ట్ లో 1 ఇండెక్స్ దగ్గర ఉన్న నంబర్ వచ్చేసి 2. సో ఆ 2 ని రిమూవ్ చేసేసి మిగతా లిస్ట్ అంతా ప్రింట్ అవుతుంది. సో మనకు అప్పుడు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట, 1 3 4 5 అండ్ ట్రూ. సో దట్స్ ద వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ లాగ్ ఒకటి కొట్టండి. Bye bye. Tata.